అయ్యో ఫెయిల్ అయ్యవా నాన్న. బాగానే కష్టపడుతుందండి క్లాస్లో, ఏం పర్లేదు. ఏం కష్టపడుతుంది సార్, శుద్ధం వద్దు, అక్షరం ముక్క రాదు. అయ్యో ఏడవకమ్మా, ఏం పర్లేదు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు? 4 సబ్జెక్టులు సార్. 4? 4 సబ్జెక్టులు ఫెయిల్ అయితే ఏముందిలే, 2 సబ్జెక్టులు పాస్ అవ్వడం గ్రేటే కదా. 2 అబ్సెంట్ సార్. పర్లేదులే అమ్మా, నెక్స్ట్ టైం బాగా చదువు. వెళ్ళి చదువు, ఖచ్చితంగా చదవడు నీవాడు. బే చదువులో నిల్లండి, అసలు ఏం చదవడు, వేస్ట్ స్టూడెంట్. డల్లర్కే డల్లర్ అండి వీడు. ఎరా డల్లర్. సార్ మా టాపర్ సార్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా మావానికి. చదవచ్చు కానీ గోల, క్లాసులో మొత్తం గోల, ఆడితో గోల ఈడితో గోల, మాట్లాడటమే మాట్లాడు. సార్ మావాడు మూడు కదా సార్, ఈయనకి మాటలు కూడా రావు చిన్నప్పటికెళ్ళి. ఎరా మూగోడు వరకు సమాధానం ఏది? సమాధానం లేదండి. చూడండి, ఇది టీచర్స్కి ఇచ్చే రెస్పెక్ట్. యాటిట్యూడ్ అండి మెయిన్, యాటిట్యూడ్ ప్రాబ్లం. మాట్లాడడం విషయం పక్కన పెట్టండి, అసలు క్లాస్ చెప్తుంటే అసలు బోర్డు వైపు చూడండి, ఎక్కడో చూస్తుంటాడు, అసలు కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎక్కడో చూస్తుంటాడు. ఎరా చూడండి, ఇప్పుడు కూడా ఎక్కడో చూస్తున్నాడు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ కొడుకు కొంచెం బూతులు మాట్లాడుతున్నాడు సార్, ఎక్కడ నేర్చుకున్నాడు ఏమో తెలియదు కానీ బూతులు బాగా ఏడ నేర్చుకో, మాకెళ్ళడే సక్క మాట్లాడు, బాడుకో, చెప్పురా చెప్పు. పర్లేదు సార్, మాట్లాడాడు సిల్లి ఆడాడు. వదిలేండి, మార్కులు చూద్దాం సార్. చూడండి, మ్యాథ్స్ లో తక్కువ వచ్చాయండి. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పు. సైన్స్ లో ఇంకొంచెం తక్కువ వచ్చాయండి. పాసి అండా సున్నా సున్నుండారా నువ్వు సార్? సోషల్ లో ఫెయిల్ ఇది కొడుకు అయిపోయింది నా చేతురా. సార్. ఇంగ్లీష్ లో పాస్ సార్.